సూపర్ 6 అమలు చేసి తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఈ ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెచ్చే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 లోపు మత్స్యకారులకు 20,000 ఇస్తామని మంత్రి అచ్చెన్న అన్నారు. 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టే మనం 7 మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నాను. 3,000 పెన్షన్ 4,000 చేశాం, 6,000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలతో 64 లక్షల మందికి 1వ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 7 మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. 16,000 చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈ రోజు కార్యక్రమాలు ఇచ్చాం. అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. దాని మీద కూడా డిస్కస్ చేశాం. రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు 6 మాసాలు 7 మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం. మేము వచ్చేసరికి 1,600 కోట్లు బాకీలుంటే 1,600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్ లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్ గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్లడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేశాం. ఈరోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జ్ మంత్రులకి ఇచ్చి ఎక్కడ ఒక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి జాతీయ పార్టీ ఆఫీసులో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు. కనీసం పార్టీలో మనం డీటెయిల్గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి 2 రోజులు ఉండాలి. మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి. అదే రోజు సాయంత్రం 3 పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి. ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు DDR సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు, నాయకులు చెప్పిన సమస్యలు DDRస్లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే 80 కార్పొరేషన్లు వేసాం. 48,000 సాగునీటి సంఘాలు వేసాం. జూన్లోగా మిగతా ఏవైతే PACSలు కానీ, ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ,
ఏవైతే డీసీసీబీలు కానీ డీసీఎంఎస్లు కానీ ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం. పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఏం పని చేస్తున్నారు, పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని పరిశీలించమని కూడా నిర్ణయం తీశాం.